చూడండి. దక్షిణ కోల్కతాలో కదం తొక్కిన తృణమూల్ నేతలు, కార్యకర్తలు. ఢిల్లీలో అమిత్ షా కార్యాలయం ఎదుట కూడా ఎంపీల ఆందోళన. మమతా ఫిర్యాదుతో ఈడీపై ఎఫ్ఐఆర్లు. మమతా గారు చెప్పిన తర్వాత, దీదీ గారు చెప్పిన తర్వాత ఒక స్వచ్ఛంద సంస్థ, కేంద్ర స్వచ్ఛంద సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీదే ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి పోలీసులు. మధ్యలో నలిగిపోవట్లే. మమతా పోలీసు ఉన్నతాధికారులపై సిబిఐ దర్యాప్తునకు ఈడీ విజ్ఞప్తి. ఇంకేం చేస్తుంది ఈడీ? అంటే మొన్న ఏదైతే ఐపాక్ టీం ప్రధాన కార్యాలయం మీద ఈడీ రైడ్ చేసి కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకుందో, కొన్ని రకాల ఆస్తులను జప్తు చేసిందో, వెంటనే ఘటనా స్థలానికి ఇవి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి అక్కడ ధర్నా అంట. ఏంటి ఆఫీసు, ఐపాక్ ఆఫీస్ దగ్గర. ఐపాక్ మీకు సంబంధం ఏంటి? ప్రభుత్వ ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న మీరు, ప్రజలకి సమాధానం చెప్పాల్సిన మీరు ఐపాక్ టీం మీద ఈడీ అటాక్ చేస్తే మీకేంటి నొప్పి, మీకేంటి బాధ? సో ఎక్కడ ఇప్పుడు ఆరోపణ ఏంటి? అక్కడ ఉండే కీలక పత్రాలన్నీ కూడా, కీలక పత్రాల్లో ఏమున్నాయి? మీకు సంబంధించిన ఉన్నాయా? మీరు తీసుకున్న ముడుపులకు సంబంధించిన ఉన్నాయా? ఎందుకు ఆ భయం, ఎందుకు ఆ టెన్షన్? ఇంతకుముందు మన రాహుల్ గాంధీ గారు చూసిన వైనంలో కూడా పలానా దగ్గర అమ్మాయికి అన్యాయం జరిగింది, ఎక్కడ ఇది జరిగింది. అరే, తిరుపతి ప్రపంచంలోనే హిందువులకి అత్యంత ప్రాముఖ్యత గల పుణ్యక్షేత్రం, అత్యంత ప్రధానమైన పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠం తిరుమల కదా. మరి తిరుమల మీద ఇంత దాడులు ఇన్ని కల్తీ మద్యం, కల్తీ నెయ్యి నుంచి అన్నీ జరుగుతుంటే ఎవరు మాట్లాడరే? అక్కడ ఏదది ఇక్కడ కూడా జరిగాయి, మన ఏంటది ధర్మస్థల్లో కూడా, కర్ణాటక, అక్కడేం మాట్లాడరే? వెస్ట్ బెంగాల్లో ఒక అమ్మాయి, అక్కడ ఉండే ఒక మైనారిటీ వాడు పిచ్చి పిచ్చి కోతలు కూస్తే, ఇది ఆపరేషన్ సింధూరు సంబంధించి, ఆడి మీద ఈ అమ్మాయి కామెంట్ చేస్తే ఈ అమ్మాయిని అరెస్ట్ చేస్తారా వాడిని ఏమనకుండా? అలాగే యూనివర్సిటీలో ఒక మహిళ నిర్భయ విషయంలో చనిపోతే ఒక సాధారణ కాంపౌండర్ని అరెస్ట్ చేసేసి మమ్మ అనిపించేస్తారా? దాని వెనుకున్న హస్తం ఎవరిది? ఈమెకు సంబంధించిన మేనలుడిది కాదా? ఎవరు ఆ ప్రొఫెసర్ ఏమయ్యాడు? ఆ యూనివర్సిటీ డీన్ ఏమయ్యాడు? ఎందుకు వెంటనే రిజైన్ చేయాల్సి వచ్చింది? డీన్ని మార్చేసి ఇంకో డీన్ ఎందుకు పెట్టారు? ఇవన్నీ కనబడలేదు రాహుల్ గాంధీ గారికి. ఎక్కడో ఏదో ఒక అమ్మాయి మీద కేసు అయింది, అక్కడ భాజపా ప్రభుత్వం ఉంది కాబట్టి అది పట్టించుకోవట్లేదంట. మరి తృణమూలు పట్టించుకోవట్లేదు. తమిళనాడు వస్తాను, అక్కడ కూడా తమిళనాడులో జరిగిన విషయాలు కూడా మనం చర్చించుకుందాం. సో బొగ్గు కుంభకోణంలోని మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కోల్కతాలోని ఐపాక్ కార్యాలయంతో పాటు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలో ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తే ఈవిడికేంటి అంత ఇబ్బంది? కార్యకర్తలు ఏంటో ఇది ఏదో సినిమా షూటింగ్ లాగా ముందుకు వచ్చేసి ర్యాలీ చేసుకొని మొత్తం, అంటే భయం పట్టుకుంది. సర్ ఎప్పుడైతే అమలవుతుందో ఆ సెన్సిటివ్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో, ఒక్కొక్కడ బూటకాలు అయిన ఓటర్లు వీళ్ళందరూ వెళ్ళిపోతారు. బర్మా వాడు, బంగ్లాదేశ్ వాడు, పాకిస్తాన్ వాడు, పనికిమాలిన వెధవులందరూ, రోహింగ్యాలు అందరూ వచ్చి ఉన్నారుగా. ఇవన్నీ పోతే ఏముంటాయి వీళ్ళకి ఓట్లు? 100 కన్నా తక్కువ వస్తాయేమో కొన్ని ప్రాంతాల్లో. ఆ భయంకి దీన్ని మళ్లించడానికి రకరకాల ఎక్స్ప్లెనేషన్లు, రకరకాల డైవర్షన్లు, రకరకాల స్టేట్మెంట్లు. చూద్దాం. ప్రజల తీర్పు ఎప్పుడు కూడా మనం అనుకుంటా కానీ చాప కింద నీరులాగా విస్తరిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. ట్రిపుల్ తలాక్ లాంటి నిర్ణయాలు తీసుకున్నాక మైనార్టీలో కూడా ఒక రకమైన ఆలోచన విధానం మారింది. ఎప్పుడు గుప్పుడు గోధుమ పిండి కూడా కిటకిటలాడిపోవడమేనా? మారొద్దా? మలాలా లాంటి వాళ్ళు ప్రాణం, అంటే మరణం అంచుల వరకు వెళ్ళి ఎందుకు వచ్చింది ఆవిడ? శాంతి బహుమతి ఎందుకు తీసుకుంది మలాలా? మహిళకి విద్య అవసరం, మహిళలు కూడా చదువుకోవాలి, కట్టుబాట్లు ఉండేవండి. కట్టుబాట్లు తీసిమని చెప్పలేదే ఆవిడ? మహిళలకు విద్య చెప్పరా? ఎప్పుడు వంటింటి కుందేలాగా అలా ఉంచేస్తారా? ఇలాంటివన్నీ మెల్లమెల్లగా వస్తున్నాయి. దీనికి లోపం ఎడ్యుకేషన్, ఆలోచన విధానం మారాలి. ప్రపంచం ఒకవైపు మరొక విధంగా అని పరుగులు పెడుతుంటే వీళ్ళు ఇంకా మత ఛాందస్వాదంతో మగ్గిపోవట్లే. సరే, సో ఈ విధంగా దీది ప్రభుత్వం మీద, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మీద సిబిఐ, ఈడీ అన్నట్టుగా ఏవో వ్యాఖ్యలు చేస్తుంది. ఇవన్నీ ప్రభుత్వం మెల్లగా చూస్తుంది. ఎక్కడ ఎవరికి ఎలాగా మెల్లమెల్లగా షార్ట్అవుట్ చేసుకుంటూ వస్తుంది. ఈ 10 ఏళ్లలో గడిచిన 14 నుంచి 24 మధ్యలో చూస్తే ట్రమండస్ చేంజెస్.
నిజంగా భాజపా ప్రభుత్వం, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ప్రభుత్వం తీసుకున్న డిమానిటైజేషన్ అనేది అత్యంత సాహసోపేతమైన నిర్ణయం నాకు తెలిసినంత వరకు, నా ఆలోచన పరిధి వరకు. నెక్స్ట్ ప్రభుత్వం వస్తుందో లేదో ఆలోచన లేకుండా 16, 17లో డిమానిటైజేషన్ చేశారుగా. 14 ప్రభుత్వం వస్తే ఎంత ఇది. తర్వాత ఆర్టికల్ 370 కశ్మీర్, అది కొన్ని వందల సంవత్సరాలుగా మగ్గుతూ ముందే దాన్ని ఒక్కసారిగా ఫ్రీ చేశారు. జస్ట్ క్యారమ్ స్ట్రైక్ చేసినట్టు చేశారు. ఒకటి ట్రిపుల్ టలాక్, జిఎస్టీలో మళ్ళీ ఎవడైతే రెసిషన్ తగ్గిపోతుందో అన్నారో ఒక్కసారి జిఎస్టీ తగ్గించారు. మనిషి యొక్క జీవన ప్రమాణ రేటు, మనిషి యొక్క తలసరి ఆదాయం కూడా పెంచేలాగా కొన్ని చేశారు. రేట్లు పెరిగాయి అంటున్నారు, ఒప్పుకుంటాను. కానీ ప్రపోర్షనేట్గా అన్నీ పెరుగుతున్నాయిగా. ఒక సాధారణ కూలీ రోజుకి మహా అయితే 300, 500 తీసుకునేవాడు. బట్ ఈరోజు కనీసం 1000 రూపాయల వరకు మినిమం తీసుకుంటున్నాడు. ఈఎస్ఐ లిమిట్ కూడా మినిమం 21 వరకు ఎందుకు పెంచేసే ప్రభుత్వాలు, ఆ ప్రైవేటు భాగస్వామ్య పక్షాల్లో ఉండే జీతాలు మినిమం అందరూ ఆ స్థాయికి వస్తున్నారు. సో ఇలా ఇప్పుడు ఈవెన్ ఆ రైతులది కూడా పంజాబ్లో దారుణంగా ఢిల్లీ మొత్తం ధర్నా చేసేసి దానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు సపోర్ట్ చేసేసి వాళ్ళు చెప్పింది ఏంటి, రైతులకు అందే పథకాలు, రైతులకు అందే సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో యావత్ భారతదేశానికి అందించాలంటే వద్దంట. పంజాబ్కి, ఢిల్లీకి వాళ్ళకే ఇవ్వాలంట. ఇదేంటిది? మేము దేశంలోనే అత్యధిక గోధుమలు పండించేది మాకే మీరే. మరి ఉత్తరాదిన ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు అన్నపూర్ణగా ఖ్యాతిగాంచాయంటే మరి రైస్ ఎక్కడి నుంచి వస్తుంది రాజా చెప్పండి? అంటే మీరు ఇచ్చే సబ్సిడీ దాన్ని ఎలా పోర్ట్రే చేసేసారంటే ఆ రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులను కూడా పట్టించుకోవట్లేదు, భాజపా ప్రభుత్వాన్ని చేశారు. కాదు, వాళ్ళు చెప్పింది ఏంటి, ఆ సబ్సిడీలు అవి ఏవైతే ఉన్నాయో యావత్ భారతదేశం, దక్షిణాదంటే ఎప్పుడు చిన్న చూపేనా? దక్షిణ భారతదేశానికి ఏమి ఇవ్వరా? నిధులు సబ్సిడీ ఏమి ఇవ్వరా? మీకేనా అన్ని? రైల్వే ట్రైన్ల నుంచి, ట్రాకుల నుంచి, అవార్డుల నుంచి కక్కుర్తిగా, అరే నిన్న మొన్న లేని వ్యాంప్ క్యారెక్టర్ చేసిన దానికి కూడా పద్మశ్రీ అంట. మన దగ్గర మగ్గిపోయిన మహానటులు ఉండిపోయి వాళ్ళు కనీసం ఒక గుర్తింపు లేదు సరే కదా, వ్యాంప్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా పద్మశ్రీలు. ఎట్లా మరి ఇది కనబడదా మీకు? దీన్ని మళ్ళీ ఇలాంటి పార్టీలకి సపోర్ట్ చేస్తూ భాజపా అని అంటారు. ఇప్పుడు వాళ్ళు సౌత్ వైపు వస్తున్నారు. సౌత్ వైపు కూడా ఉండడం వల్ల అప్పుడు మనకు కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. ఇప్పుడు ఏమైతే సౌత్ సినిమాలే అక్కడ ఆడుతున్నాయి. సినిమాల్లో కూడా చూడండి, వాళ్ళు ఎంతసేపు డ్యూయెట్లు, ఫైట్లు ఇంతే. ఏమంటే ఎక్కువ మాట్లాడే భాష కాబట్టి ఓ సూపర్ రా సినిమా. ఏం బొంగు సూపరు, అంతకన్నా అద్భుతమైన మందరు రాలే. ప్రాంతీయ భాషా చిత్రాలు అయిపోవడం వల్ల మైనస్. సో ఇట్లా ప్రతీది కూడా ఒక్కొక్కటిగా చేంజ్ చేసుకొస్తుంది, ఒకేసారి చేయలేదు కాబట్టి. చేయడం వల్ల ఖచ్చితంగా రేపొద్దున కోల్కతాలో కానీ భాజపా పక్షాలతో ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా కంచేస్తాము. అమిత్ షా గారు అదే స్టేట్మెంట్ ఇచ్చారు. అమిత్ షా గారు మీరు కనీసం భూభాగం ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు, ఈ మళ్ళీ ధర్నాలు, ర్యాలీలు అంటే భయం. ఎక్కడైతే కమ్యూనిజం భావాలతో ఉన్న రాష్ట్రాన్ని ఒక్కసారి గోడలు బద్దలు కొట్టి ఈవిడ ముఖ్యమంత్రి అయ్యిందో ఒక్కసారిగా అన్నీ పెరిగిపోయాయి. నేనే ఇంకా తులుము తోపు, నేను మహారాణిని. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారిలా ఈవిడ కూడా ఫీల్ అయిపోతున్నారు. ఆవిడ చెక్ పెట్టాల్సిన సమయం వచ్చింది కదా.